व्हाट अबाउट जीटी? जीटी जीतेगी? जीतने की ఇటు పైలీ బార్ జీతులే కనిపిస్తుంది. ఉన్నాయి. కనిపిస్తుంది. ఫస్ట్ కప్ వాళ్ళు గెలుచుకున్నారు ఫస్ట్ టీమ్గా అవును. వచ్చినప్పుడు, తర్వాత సెకండ్ టైం ఫైనల్లో ప్రవేశించారు. లాస్ట్ ఇయర్ వాజ్ గుడ్ యాక్చువల్లీ, నాట్ వెరీ బ్యాడ్, అంటే కొంచెం తగ్గా కానీ పర్వాలేదు. హార్దిక్ నుంచి కొంచెం ఏమైనా షిఫ్ట్ అవుతుంది అక్కడ. వెల్ జీటీలో అసలు రియల్గా చెప్పాలంటే Hmm. ఆ, అద్భుతమైన ప్లేయర్స్ ఉన్నారు. అండ్ దట్టు మీరు లాస్ట్ ఇయర్ ఐపీఎల్ మాట్లాడితే ఫర్ ఎగ్జాంపుల్ బట్లర్ వాళ్ళకు వచ్చిన తర్వాత రాజస్థాన్ నుంచి బట్లర్, సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్ ముగ్గురు కలిసి 2000 రన్స్ వరకు స్కోర్ చేశారు సచిన్. కెన్ యూ బిలీవ్? ఓ 2000 రన్స్ వరకు స్కోర్ చేశారు. అంటే జీటీ ఆ లెవెల్లో ఆడగలిగింది అంటే లాస్ట్ ఫేజ్లో కొంచెం తడబడ్డారు అంటే దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ అంతవరకు అద్భుతంగా రాణించారు అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ సాయి సుదర్శన్స్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ యాక్చువల్లీ. మీకు రావు కెప్టెన్ శుభ్మన్ గిల్ త్వరగా అవుట్ అయినప్పుడు ఇతడు ఆడడం, లేకుంటే బట్లర్ ఆడడం, ఈ ముగ్గురు నిజంగా చెప్పాలంటే సూపర్ బ్యాటింగ్ కనబడిచారు యాక్చువల్లీ. అండ్ దాంతోపాటు ఈ సంవత్సరం వాళ్ళకు కొంచెం రాషిద్ ఖాన్ వాజ్ నాట్ దట్ గుడ్ యాక్చువల్లీ, ఓన్లీ 9 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ ఈ సంవత్సరం నేను అనుకుంటాను రియల్ రాషిద్ లాగా బౌలింగ్ చేస్తే ఇట్ విల్ బి గుడ్ ఫర్ దెమ్. ఉన్నారు వాళ్ళకు కపుల్ ఆఫ్ ఫినిషర్స్ ఉన్నారు, టెవేటియా లాంటి ఫినిషర్స్ ఉన్నారు, షారూక్ ఖాన్ ఉన్నాడు, తర్వాత వాళ్ళకు రబడా లాంటి ఒక అద్భుతమైన బౌలర్ వాళ్ళకు, మొహమ్మద్ సిరాజ్ హైదరాబాదీ బీ హే ఉన్కే టీమ్ మే యాక్చువల్లీ. ఐ థింక్ దే ఆర్ ఎ గుడ్ సైడ్. జీటీ. బట్ ద థింగ్ ఈజ్ వాషింగ్టన్ సుందర్ ఈస్ దేర్ ఫర్ దెమ్ యాక్చువల్లీ ఐ థింక్. సో దే ఆర్ ఫెంటాస్టిక్ సైడ్. అండ్ యంగ్స్టర్స్ ఎక్కువగా ఉన్నారు టీంలో రియల్గా చెప్పాలంటే. శుభ్మన్ గిల్ కూడా మనందరికీ తెలుసు, టెస్ట్ మ్యాచెస్లో కూడా ఇండియాను చక్కగా లీడ్ చేస్తూనే ఉన్నారు. అఫ్కోర్స్ లెట్స్ నాట్ టాక్ అబౌట్ ఇండియాస్ పర్ఫార్మెన్స్ అగైన్స్ న్యూజిలాండ్, బట్ ఇంగ్లాండ్లో డ్రా చేయడం 2-2 అనేది గ్రేట్ పర్ఫార్మెన్స్ యాక్చువల్లీ. తన ప్రయత్నం తను చేస్తున్నాడు. ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్ యాక్చువల్లీ, కూల్గా కామ్గా ఆడతాడు. బ్యాటింగ్ లైనప్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సచిన్, ఐ థింక్ 3 టాప్ బ్యాటర్స్ అద్భుతంగా ఆడుతున్నారు. వాళ్ళకు కపుల్ ఆఫ్ మంచి ఫినిషర్స్ ఉన్నారు వాళ్ళకు. తర్వాత బౌలింగ్లో రబడా ఒక మంచి స్పెల్ కనబడితే సరిపోతుంది వాళ్ళకు. అండ్ దే ఆర్ ఎ వెరీ గుడ్ సైడ్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ రాషిద్ ఖాన్ ఈస్ గోయింగ్ టు బౌల్ ఫర్ దెమ్ టు దిస్ ఇయర్. రాషిద్ ఖాన్ లాస్ట్ ఇయర్ కొంచెం డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ కనబరిచారు. అండ్ ఐ థింక్ దే ఆర్ ఎ గుడ్ సైడ్, నో డౌట్ అబౌట్ ఇట్. ఐ థింక్ ఓకే, క్లియర్ ఫేవరెట్ కాకుండా కానీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి, వాళ్ళు కొంచెం పర్ఫార్మెన్స్ ఇస్తాయి.